హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మహామాక్స్. సో ఘాటి సెప్టెంబర్ 5th అయితే రిలీజ్ అవుతుంది. మన అందరికీ తెలుసు ఘాటి గ్లిమ్స్ రిలీజ్ అయినప్పటి నుంచి కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అలా చెవులు ఉండిపోయిందనమాట. దాని వెనకాల ఉన్న ఒక పర్సన్ మనతో పాటు ఉన్నారు, ఎవరో కాదు, సాగర్ నాగవల్లి గారు. ఆయన అడిగి తెలుసుకుందాం ఘాటి సినిమా ఎలా ఉండబోతుంది, అసలు మ్యూజిక్ గురించి మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సార్, అసలు ఘాటి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, అసలు ఈ మ్యూజికల్ స్టోరీ కానీ అది కానీ అసలు నాకు ఎట్లా అనిపించింది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నా రివ్యూ చెప్తాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విన్నప్పుడు అది అట్లా చెవులు ఉండిపోయింది. ఇంకా నాకు అంటే ఆ ఘాటి అనే పేరు వినపడినప్పుడు నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ వినపడతా ఉంది. సో ఎలా, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అసలు ఈ జర్నీ? స్టార్ట్ అయిందంటే స్పెసిఫిక్ పాయింట్ అని చెప్పలేనండి. లైక్ సార్తో ఉన్న ఇంతకుముందు అసోసియేషన్ చాలా అట్లీస్ట్ ఒక 3-4 years ఉండింది. సో ఆ మ్యూజికల్ జర్నీ అని చెప్పలేను, బట్ సార్కి నా వర్క్స్ నచ్చి సార్ వేరే వర్క్స్ చేయించుకున్నారు, నాతోటి యాడ్ ఫిల్మ్స్ చేయించుకున్నారు, వేరే వెబ్ సిరీస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయించుకున్నారు. సో ఆ వర్క్స్ అలా నచ్చి లైక్ ఇంకా వేరే వర్క్స్ కూడా చేశాను సార్. కొండపల్లంకి యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వర్క్ చేశాను కీరవాణి సార్ దగ్గర ప్రోగ్రామర్గా యాక్చువల్లీ. సో అలా సార్కి నా వర్క్స్ నచ్చి ఒకరోజు ర్యాండమ్గా నాకు ఒక 2 tunes కావాలి సాగర్, ఒకసారి ఆఫీస్కి వస్తారు, వస్తాను సార్ అని చెప్పాను. లైక్ నువ్వు చెప్పిన తర్వాత సిచ్యువేషన్ చెప్పారు, ఇది చెప్పారు. నేను ఒక యాడ్ ఫిల్మ్కో దేనికో అడిగారేమో, చేసేద్దాం అని చెప్పి అనుకున్నాను. అంటే నేను దీనికైనా అసలు తెలియదు నాకు. సో ఇట్స్ ఎ వెరీ బిగ్ సర్ప్రైజ్. ట్యూన్ ఒకటి ఓకే అయిపోయింది, స్టూడియోకి వచ్చి విన్నారు అని, కంగ్రాచులేషన్స్ సాగర్, యూఆర్ డూయింగ్ దిస్ మూవీ అని. మూవీయా, ఏం మాట్లాడుతున్నారు సార్, నేను మూవీ చేయడం చేయలేవా, నువ్వు చేయగలుగుతావు, చేస్తావు అని చెప్పి కాన్ఫిడెన్స్ ఇచ్చి తీసుకున్నారు సార్ నాకు. సో ఆ నమ్మకం అది నేను లైఫ్ లాంగ్ మర్చిపోలేను. ఒక మ్యూజిషియన్కి ఇట్స్ అ వెరీ బిగ్ అచీవ్మెంట్ అండి. సో అది నాకు కృషి గారి ద్వారా తీరింది. సో అలా స్టార్ట్ అయిందండి సార్. అసలు ఘాటి కాకుండా మీ మ్యూజిక్ జర్నీ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఏ ఇయర్లో? యాక్చువల్లీ ఐఎమ్ ఎ డ్రమ్మర్ యాక్చువల్లీ. సో చిన్నప్పటి నుంచి ప్లే చేసేవాడిని. మా అమ్మ వాళ్ళతో షోస్కి వెళ్ళి, మా అమ్మ సింగర్, మా ఫాదర్ మ్యూజిషియన్, వాళ్ళతో పాటు షోస్కి వెళ్తూ ప్లే చేసేవాడిని వాళ్ళతో పాటే. సో అలా స్టార్ట్ అయింది. ఇట్స్ బిన్ 22-23 years నా స్టార్ట్ అయ్యి మెల్లిమెల్లిగా పెరుగుతూ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వడం. తర్వాత మణి సార్ దగ్గర లైవ్ డ్రమ్మర్గా జాయిన్ అయ్యడం, మళ్ళీ మణి సార్ దగ్గర ప్రోగ్రామర్గా ఉండడం, అలా కీరవాణి సార్ దగ్గర, అలా తమనన్న దగ్గర, అనూప్ గారి దగ్గర, అందరి దగ్గర వర్క్ చేశాను సార్. అది హెల్ప్ అయింది ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్సెస్ అన్నీ. సో లాంగ్ జర్నీ. సో మన నేమ్ స్క్రీన్ మీద సాగర్ నాగవల్లి మ్యూజిక్ డైరెక్టర్ అని పడినప్పుడు సో ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే చాలా అసలు చెప్పలేము, అది హైప్ చాలా ఉంటుంది అనమాట. సో ఎలా అనిపిస్తుంది అది? అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందండి. ఎందుకంటే ఎప్పుడు అలా చూసుకోవడం కదా, కష్టపడితే కానీ ఆ పేరు అది రాదు. బట్ ఇలా పేరు వచ్చిందంటే మన కృషి గారి వల్లనే. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అంటే ఒక మూవీకి నేను మ్యూజిక్ చేయగలనా లేదా అనే థాట్ ఆయన రానికుండా చేశారు నాకు. ఫస్ట్ థింగ్, నువ్వు చేయగలవు, చేస్తున్నావు, టేక్ యువర్ టైం. క్రెడిట్ ఆయనకే ఇస్తానండి. సో మీరు తీసుకోరు క్రెడిట్ సార్. సైలోరే భలే ఉంది సార్ అది. నెక్స్ట్ ఇప్పుడు ఎక్కడ ఏ భరత్ జరిగినా, లేకపోతే ఎక్కడ ఏ ఫెస్టివల్ పండుగ ఏం జరిగినా ఫస్ట్ నాకు తెలిసి ఇదే ప్లే చేస్తారేమో. వింటున్నప్పుడు ఆ మ్యూజిక్ చాలా బాగుంది. సో సైలోరే సాంగ్ వెనకాల ఉన్న కథ ఏంటి అసలు? సైలోరే సాంగ్ వెనకాల కథ అంటే యాక్చువల్లీ జనరల్గా వెడ్డింగ్స్ జరుగుతూ ఉంటాయి, కామన్గా జరిగినప్పుడు డీజేస్ పెడతారు, లైవ్ షోస్ పెడతారు, ఏవో చేస్తుంటారు. ఇక్కడ ఏంటంటే ట్రైబల్ ఏరియాలో మ్యారేజ్ ఎలా జరుగుతుంది అనే కాన్సెప్ట్ నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా దాన్ని కొంచెం రీసెర్చ్ చేశాను. సో అక్కడ షూట్ జరిగినప్పుడే కొన్ని ఇన్పుట్స్ తీసుకున్నారు వాళ్ళు. లోకల్గా వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏ అకేషన్ అయినా ఒక సాంగ్ ఉంటుందండి వాళ్ళకి, అదే పాడతారు వాళ్ళు, అదే ట్యూన్. సో దాన్ని మనం ఈ సాంగ్లో ఇంప్లిమెంట్ చేయాలి, ఎందుకంటే పెళ్లి జరుగుతుంది అకేషన్. సో ఘాటీస్ అకేషన్ అది, సో దాన్ని ఇంక్లూడ్ చేయాలి.
బట్ డీజేకి సంబంధించింది ఒక ఎలిమెంట్ కావాలి. ఏం చేద్దాం అని చెప్పి దానికి ఒక వర్డ్స్ తీసుకొని సైలోరే అని క్రియేట్ చేసి, సైలోరే హుక్ అవుతుంది సార్ అని చెప్పి అందరూ కూర్చొని డిస్కస్ చేసుకొని, సో సైలోరే అనేది డీజే కంటెంట్, డీజే పాయింట్ ఆఫ్ వ్యూ. దానికి మీనింగ్ ఏం లేదండి, జిబ్రిష్. ఎక్స్క్యూజ్. సో సైలోరే అనేది డీజే పాయింట్ ఆఫ్ వ్యూ. పెళ్లి జరుగుతుంది కదా, ఇప్పుడు దీనికి వాళ్ళు పాడాలి కదా ఘాటీస్, ఆ స్టైల్లో రావాలి ట్యూన్ అని చెప్పి ఆ స్టైల్లో ఆ ట్యూన్ చేశాను. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే సైలోరే హుక్ లైన్ వచ్చిన రాగానికి ఈ రాగానికి సంబంధం ఉండదు, రెండు వేరే. సో అలా దాన్ని డిజైన్ చేసి చేసిందండి అది. సో ప్రెసెంట్ ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే ఒక హీరో లేకపోతే హీరోయిన్ ఎవరైనా ఎంట్రీ వస్తున్నప్పుడు వెనకాల బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఆ రకంగానే మేము ఘాటీలో అనుష్క గారు వస్తున్నప్పుడు అది ఎక్స్పెక్ట్ చేసాం, యాజ్ ఇట్ ఈస్ దింపేశారు. అసలు వస్తున్నప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంటుంది. సో దాని వెనకాల అసలు ఏంటి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్, అసలు అంటే ఎలా కొట్టాలనిపించింది ఏంటిది? సో ఏంటి జనరల్గా సీన్ క్యారెక్టర్ స్క్రీన్ మీద వచ్చినప్పుడు అది ఏ పాయింట్లో వస్తున్నారు, ఏ సిచ్యువేషన్లో వస్తున్నారు ఫస్ట్ చూస్తాం కదా. సో అదే జనరల్గా ఎలివేషన్ చేసే పాయింట్ అది. సో డెఫినెట్లీ మ్యూజిక్ చేయాల్సిందే. సో అనుష్క గారిని ఎలా ఎలివేట్ చేయాలి అనేది కొంచెం అంటే ట్రికీ పాయింటే, బట్ సార్ ఇన్పుట్స్ వల్ల ఐ డిడ్ చాలా బాగా వచ్చింది. సూపర్ సార్. సార్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మొత్తం ఓవరాల్ గా గ్లిమ్స్ లో చూసుకుంటే గ్లిమ్స్ లో మ్యూజిక్ వేరు ఉంటుంది, లేకపోతే సినిమా రిలీజ్ అయిన అది మ్యూజిక్ వేరు ఉంటుంది. సో డిఫరెంట్ ట్యూన్స్ ప్లే చేస్తూ ఉంటారు. సో గ్లిమ్స్ కి ట్యూన్స్ చాలా డిఫరెంట్ గా ఉంది, ట్రైలర్ కి మళ్ళీ డిఫరెంట్ ఉంది. సో ఇట్లా డిఫరెంట్ గా ప్లే అంటే కొట్టడం కానీ లేకపోతే క్రియేట్ చేయడం కానీ చాలా కష్టం అది. సో ఆ కష్టం వెనకాల ఉన్న కృషి ఏంటి? సార్ యాక్చువల్లీ ఇది ఎలా చెప్పాలంటే మీరు ఆల్రెడీ పోస్టర్ అని చూస్తారు, విక్టిమ్, క్రిమినల్, లెజెండ్. సో 3 different themes we have to go with. సో అలా 3 different themes చేసాము. లైక్ ఆ ట్రాన్సిషన్ అంతా చాలా బాగా వచ్చింది. సో అన్ని డిఫరెంట్ మ్యూజిక్ వచ్చిందంటే కారణం ఆ 3 different ఇదనమాట. సో ఓవరాల్ గా ఎన్ని ట్యూన్స్ వరకు ఇచ్చారు, ఎన్ని ట్యూన్స్ లో ఎన్నోది ఫైనల్ చేశారు? యాక్చువల్లీ చాలా తొందరగానే ఫైనల్ చేశారండి ట్యూన్స్. ఐ వాజ్ లక్కీ అని చెప్పుకోవాలి. జనరల్గా చూస్తుంటాం డైరెక్టర్స్ ఎవరైనా సరే తొందరగా ఒప్పుకోరు. సో సార్ కూడా అంటే నచ్చినవి అన్నీ నచ్చే ట్యూన్స్, బట్ ఇది వర్కౌట్ అవుతుంది, ఇది వర్కౌట్ అవ్వదు. సార్ ఇంట్యూషన్ స్ట్రాంగ్, ఇది అవుతుంది అని చెప్తే అది అవుతుంది. సో అలా నేను సార్ మీద వెళ్ళిపోయాను, ఈ ట్యూన్ వేరేదేమో చేయగలుగుతా సార్, డెఫినెట్లీ సార్. అలా చేస్తూ కొన్ని వెర్షన్స్ చాలా ఫాస్ట్గానే అయిపోయింది. సో క్రిష్ గారితో వర్కింగ్ ఎలా అనిపించింది? అది ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్ అండి. లైక్ క్లారిటీ ఆన్ ద సబ్జెక్ట్, విజన్ ఆన్ ద స్క్రీన్, ఎక్స్ట్రాడినరీ వర్కింగ్ విత్ హిమ్. ప్రతి డీటెయిల్స్ని హైలైట్ చేయడం, దేన్ని వదలరు సార్. లైక్ ఇప్పుడు సీన్ చూస్తూ అక్కడ ఎందుకు ఎలా వచ్చింది, ఎక్కడ ఎందుకు ఇలా వచ్చింది అంటే వర్క్ చేస్తున్నాం కదా, సో ప్రతిదీ కేర్ తీసుకుంటారండి. సో ఓవరాల్ గా ఇప్పుడు మనకి చూసుకుంటే ఇప్పుడు ట్రైలర్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ అలా వింటుంటే లైక్ ఎట్లా అంటే సీన్ టు సీన్ కూడా చాలా డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి. సో అన్ని వేరియేషన్స్ కలిపి ఒక ట్రైలర్ లో రావాలంటే ఇట్స్ ఎ టఫెస్ట్ థింగ్. మళ్ళీ సినిమా పరంగా ఓవరాల్ కంటిన్యూ అవుతూ ఉండాలి, స్లో అవ్వాలి, మళ్ళీ అప్ డౌన్స్ ఇట్లా ఉంటూ ఉంటాయి. సో ఓవరాల్ గా అంటే అప్ అండ్ డౌన్స్ కి ఎంత టైం తీసుకుంటుంది ఓవరాల్ గా మీకు ఇదంతా క్రియేట్ చేయడానికి? అంటే సిచ్యువేషన్ బట్టి కంపోజింగ్ చేస్తాం. ఫస్ట్ కంపోజ్ అయిపోయిన తర్వాత ఒక స్ట్రక్చర్ వేసుకుంటాం, వేసిన తర్వాత అప్పుడు సార్ నేను కూర్చొని ఎక్కడ డౌన్ అవ్వాలి, ఎక్కడ లేవాలి, ఎక్కడ మెల్లిగా రైజ్ అవుతూ లాస్ట్ది రైజ్ అవ్వాలి, మొత్తం ఇవన్నీ డిస్కస్ చేసుకొని విల్ డూ దట్ అండి. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఆబ్వియస్లీ, అంటే ఫర్ ద బెటర్ అవుట్పుట్ అండి. సో ఓవరాల్ గా రఫ్ గా ఎన్ని డేస్ పట్టింది మొత్తం? పట్టిందండి ఒక 5 months బ్యాక్గ్రౌండ్ స్కోర్. సో ఇప్పుడు మోస్ట్ ఛాలెంజింగ్ పార్ట్ ఇన్ ఘాటి అంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ ఎవ్రీథింగ్ ఈస్ ఛాలెంజింగ్ ఫర్ మీ. ఎందుకంటే ఫస్ట్ మూవీ ఆడియన్స్ పాయింట్ రీచ్ అవ్వాలి, డైరెక్టర్ గారిని సాటిస్ఫై చేయాలి.
అనుష్క గారిని ఎలివేట్ చేయాలి, సాంగ్స్ హిట్ అవ్వాలి, మనకి కమర్షియల్స్ కూడా వర్కౌట్ అవ్వాలి. ఆ కమర్షియల్ మ్యూజిక్ ఇవ్వాలి మెయిన్గా. అది మనం ఇవ్వగలుగుతాం లేదా అనే ఒక చిన్న ఇది ఉంటుంది. సో అన్ని పాయింట్స్ నాకు కొంచెం ఛాలెంజింగ్గానే ఉండిందండి. సో ట్రైలర్ చూసిన తర్వాత కింద కామెంట్స్ చదివారు ఎప్పుడన్నా? చదివాను. ఏం తాగి కొట్టామో అని కొన్ని కామెంట్స్ ఉన్నాయి. సో ఏం తాగి కొట్టారు? బ్యాక్గ్రౌండ్ స్కోర్ చెప్పండి. నేనేం తాగలేదు. జనరల్ గా కింద అవే చాలా వరకు వస్తాయి. నెక్స్ట్ నాకు తెలిసి మీమ్ పేజ్ మొత్తం మీరే ఉంటారు నాకు తెలిసి. ఏం తాగి కొట్టాము మావా, సాగర్ మావా అంటారేమో. సో మీ మ్యూజిక్ పరంగా హూ ఇస్ యువర్ ఇన్స్పిరేషన్ అంటే ఎవరు చెప్తారు? చాలా మంది ఉన్నారండి. లైక్ ఐ గెట్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఎవ్రీ మ్యూజిక్ డైరెక్టర్. ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క ఐడియా, ఒక్కొక్క విజన్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఎస్పెషల్లీ అంటే ఫస్ట్ రాజా గారు అంటే బిగ్ ఫ్యాన్ ఆఫ్ రాజా సార్. అండ్ మన దగ్గరకు వచ్చేసరికి మణి సార్, కీరాని సార్, తమన్ అన్న, ఆబ్వియస్లీ ఆల్ డిఫరెంట్ జానర్స్. సో అలా అన్ని విని అంటే చిన్నప్పటి నుంచి విని పెరిగాం కదండి, అన్నీ ఉండిపోతాయి. అంటే మనం ఎప్పుడైనా లోలో ఉన్నప్పుడు జనరల్ గా ఏదైనా మ్యూజిక్ వింటూ ఉంటాం, ఆర్ ఎల్స్ లేకపోతే ఒక సాంగ్ వింటూ ఉంటాం. అట్లా మీరు ఎప్పుడైనా లోలో ఉన్నప్పుడు మీరు రెగ్యులర్ గా వినే సాంగ్ ఏదైనా ఉందా? రాజా సార్ సాంగ్స్ వింటానండి. లో అది ఆ సాంగ్స్ వింటూ ఉంటారు. సూపర్. సో మీకు బాగా టఫెస్ట్ పార్ట్ అంటే లైక్ తమన్ గారి దగ్గర వర్క్ చేయడం బాగుందా, కీరవాణి గారు, వీళ్ళిద్దరి దగ్గర ఎవరి దగ్గర బాగా టఫెస్ట్ అనిపించింది మీకు? టఫ్ అని కాదండి, యాక్చువల్లీ టఫెస్ట్ థింగ్ అని కాదు. ఇట్స్ జస్ట్ ద ఐడియాస్. మనం వాళ్ళ ఐడియాస్ ని ఇంప్లిమెంట్ చేయాలి కదా, అదే బిగ్గెస్ట్ టాస్క్. సో సార్ దగ్గర, కీరవాణి సార్ దగ్గర ఉన్నప్పుడు ఆ మోడ్ లో ఉంటాం, తబరాన దగ్గర ఉన్నప్పుడు ఈ మోడ్ లో ఉంటాం. సో ఎవరి మూడ్ ని బట్టి అట్లా అంతే. సో మీరు ఇంతకు ముందు స్టార్టింగ్ లో ఒక బ్యాండ్ ఉండేది కదా మీది, ఇప్పుడు ఉందండి? ఉంది కదా, ఇప్పుడు కూడా ఉంది, రైట్? ఆ బ్యాండ్ ఎల్యూజియం. యా, యాక్చువల్లీ ఇట్స్ అ గుడ్. మేము అప్పుడప్పుడు వింటూ ఉంటాం. ఎక్కడన్నా నేను రెగ్యులర్ గా మనకి ఇన్స్టాలో గానీ అక్కడన్నా నాకు వినిపిస్తూ ఉంటాయి అనమాట. సో ఆ బ్యాండ్ మీ టీమ్ మెంబర్స్ అంతా కూడా చాలా మంచి టీం అనమాట యాక్చువల్లీ. సో సపోర్ట్ కూడా చాలా ఉండిందండి, బికాస్ వర్క్ స్టార్ట్ చేసినప్పుడు ఐ కుడెంట్ గో ఫర్ ద షోస్. సో ఐఎమ్ ద డ్రమ్మర్ ఫర్ దెమ్. సో వాళ్ళు కూడా సపోర్ట్ చేసి వేరే డ్రమ్మర్ని నేను హైర్ చేసి కొన్ని పెట్టి కొద్దిగా నాకు టైం ఇచ్చారు. సో మీరు డ్రమ్మర్ అంటున్నారు కాబట్టి బేసిక్గా ఇంట్లో మనం ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు డ్రమ్స్ ఏదో ఒకటి వాయిస్తా ఉంటాం ఇట్లా. ఎప్పుడైనా మీరు మీ మమ్మీ ఎప్పుడైనా తిట్టారా ఇట్లా ఎక్కువ ఏం వాయిస్? చిన్నప్పుడు బాగా తిట్టేవారు. నువ్వు కూడా ఇదే ఫీల్డ్కి వస్తావు. లైక్ వాళ్ళు పడే స్ట్రగుల్, వాళ్ళ అప్పట్లో పడిన స్ట్రగుల్ అంతా గుర్తు చేసుకొని ఇంకా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తారు కదండి. అంటే ఈ ఫీల్డ్ లో మనం చేయలేము అది ఇది అంటే దాంట్లో నువ్వు కూడా ఇదే ఫీల్డ్ అదే ఇదే అని చెప్పి తిట్టేవారు. తర్వాత వన్స్ ఐ స్టెప్ ఇన్ టు ద ఇండస్ట్రీ అప్పుడు ఇంకా ఆపేసాను. సో పేరెంట్స్ సపోర్ట్ మనకి లేకపోతే లైఫ్ లో చాలా కష్టం. కానీ మీకు బిగ్గెస్ట్ సపోర్ట్ నాకు తెలిసి పేరెంట్స్ అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఇంకా నేను వీడు ఇంకా మ్యూజిషియన్ అవుతాడు, ఇంక వాడిని మార్చలేము అని డిసైడ్ అయిపోయారు అమ్మ వాళ్ళు. అయిపోయిన తర్వాత మా టీవీలో నాద వినోదం అని ఒక చిన్న రియాలిటీ షో ఏదో వచ్చింది అప్పుడు, ఓన్లీ మ్యూజిషియన్స్ కాంపిటీషన్. అది దానికి తీసుకెళ్ళింది అమ్మ. నాకు అంటే అప్పటికి భయం, నేను వెళ్ళనమ్మా అంటే వెళ్ళు. సో దాంట్లో కొంచెం ఎక్స్పోజ్ అయిన తర్వాత కొంచెం ఇండస్ట్రీలో తెలియడం, ఇలా ఎంటర్ అయ్యాను అన్నమాట. సో అది చాలా హెల్ప్ అయింది. ఆబ్వియస్లీ అమ్మ ఎంకరేజ్మెంట్, అమ్మ ఫోర్స్ చేసినందువల్ల వెళ్ళాను కదా అలా. సో మీరు ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఏది మీరు బాగా ఇచ్చింది? అంటే ఎప్పుడో చిన్నప్పుడు ఇచ్చాను. ఏంటిది గుర్తుందా ఆ సిచ్యువేషన్ కానీ అది కానీ? మా డాడీ ప్లే చేస్తున్నప్పుడు పక్కన నేను ఒక బాంగో ప్లే చేశాను. ఓకే. సో మీ ఫేవరెట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అంటే డ్రమ్స్ కాకుండా ఇంకో ఏమైనా ఉన్నాయా? ఆబ్వియస్లీ కీబోర్డ్స్, పియానో, కీబోర్డ్స్. వెన్ యువర్ ఓకే ఫ్రీ టైమ్ లో మీరు ఎక్కువగా ప్లే చేసేది ఏంటిది? డ్రమ్స్. ఫ్రీ టైమ్ లో ఇప్పుడు డ్రమ్స్ మన యాంగ్జైటీని తగ్గిస్తుంది. ఎందుకంటే ఫుల్ ఎనర్జీతో వాయించచ్చు. అవునవును, కీబోర్డ్ అలా వాయించలేం కదా. నైస్, సూపర్. సో కొన్ని నా దగ్గర ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ కి వెళ్దాము. అవి షూట్ చేస్తాను, మీరు ఆన్సర్ చేయాలి. ఓకే ఓకే.
యాక్చువల్లీ ఇట్స్ ఫన్ ఉంటాయి అనమాట ఎక్కువ. ఓకే. సో ఫస్ట్ ట్యూన్ యూ ఎవర్ కంపోజ్డ్? ఒకటి చిన్న షార్ట్ ఫిలిం ఒకటి చేశాను. అది ఇప్పుడు 2014లోనే ఇప్పుడు చేశాను. అది ఫస్ట్ ట్యూన్. సో అంటే ఇళయరాజా గారు, ఏఆర్ రెహమాన్ గారు, తమన్ గారు, వీళ్ళ ముగ్గురులో లేదా కీరవాణి గారు, వీళ్ళ నలుగురిలో హూ ఇన్స్పైర్స్ యూ మోర్? రాజా సార్. ఇళయరాజా గారు. ఓకే. సో కాఫీ ఆర్ టీ వైల్ కంపోజింగ్? కాఫీ. కాఫీ. ఫేవరెట్ ఇన్స్ట్రుమెంట్ టు యూజ్ ఇన్ యువర్ సాంగ్స్? ఆబ్వియస్లీ డ్రమ్స్. ఓకే. ఓకే. నైట్ ఔల్ ఆర్ ఎర్లీ మార్నింగ్ కంపోజర్? నైట్ ఔల్. నైట్ టైం ఎవ్వరు ప్రశాంతంగా ఉన్నప్పుడు. ఓకే, సూపర్. వన్ సాంగ్ ఆఫ్ యువర్స్ దట్ క్లోజెస్ట్ టు యువర్ హార్ట్? మైన్ అంటే ఇది ఇందులోదే. ఈ మూవీలో 20th రిలీజ్ అవుతుంది ఇంకో సాంగ్. చాలా బాగా వచ్చింది, దసోరా. ఓకే. సో నేను కూడా వెయిటింగ్ అనమాట దానికోసం. అండ్ ఆబ్వియస్లీ సైలోరా ఇస్ ఎ గుడ్ హిట్. అది విన్నప్పటి నుంచి నేను ఒక సంథింగ్ ఎక్కడో జరుగుతున్నప్పుడు నేను ఈ సాంగ్ ప్లే చేస్తే విన్నా నేను ఒకసారి. నేను చెప్తాను ఎక్కడంటే నియర్ టు మాదాపూర్ దగ్గర ఎక్కడ నేను విన్నాను. ఓకే. సాంగ్ ప్లే చేస్తున్నారండి అప్పుడే. ఓకే. ఇఫ్ నాట్ ఏ మ్యూజిక్ డైరెక్టర్, వాట్ వుడ్ యూ బి? మ్యూజిక్ ప్రోగ్రామర్. ఓన్లీ ఇట్ సైడ్ మొత్తం కంప్లీట్లీ, వేరే సైడ్ అసలు అంటే డన్ మై ఐటీ ఇంజనీరింగ్, బీటెక్ చేశాను. దాంట్లో పోలేమండి ఇప్పుడు, కష్టం. సార్ బీటెక్ చదివిన వాళ్ళు ఎవ్వరు వాళ్ళ ప్రొఫెషన్ సైడ్ ఎవరు పోలేరు, అంతా డిఫరెంట్ వెళ్తారు. నేను కూడా బీటెక్. ఓకే. సో ఫాస్ట్ బీట్స్ ఆర్ సోల్ఫుల్ మెలోడీస్? మెలోడీస్. మిమ్మల్ని బాగా ఎగ్జైట్ చేసేది మెలోడీస్. ఓకే. ఏ సింగర్ యూ లవ్ ద కొలాబరేట్ విత్ అగైన్ అండ్ అగైన్? ఆయన లేరు, బాలు గారు. ఓకే. విచ్ కమ్స్ ఫస్ట్, ట్యూన్ ఆర్ లిరిక్స్? ట్యూన్. మ్యూజిక్ కంపోజింగ్, పెన్ అండ్ పేపర్ ఆర్ డిజిటల్ డా? నౌడేస్ డిజిటల్ డా. ఓకే. ఫేవరెట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ యూ వర్క్డ్ ఆన్? Favorite background score. Tough to answer that, but there are so many. ఓకే. ఓన్లీ వన్ ఆన్సర్ చేయాలి. టఫ్ టు ఆన్సర్ కాబట్టి ఖచ్చితంగా నేను షూట్ చేస్తాను. ఒకటే క్వశ్చన్. మనీష్ రెడ్ మూవీకి వర్క్ చేశాను. ఓకే. సో ఫేవరెట్. ఓకే. యువర్ గిల్టీ ప్లెజర్ సాంగ్ యూ లిసన్ టు సీక్రెట్లీ? There's nothing like that actually. ఓకే. సో రిపీటెడ్ గా వినే సాంగ్ ఏంటి? నేను ఏప్రిల్ 1వ తారీఖు విడుదల సాంగ్ ఉంటుంది. ఓకే. సైకిల్ మీద పాడుతుంటా. నాకు అది చుక్కలు తెమ్మన్నా. ఐ లవ్ దట్ సాంగ్. సూపర్. ఓకే. వన్ డైరెక్టర్ యూ ఎంజాయ్ వర్కింగ్ విత్ ద మోస్ట్? క్రిష్ గారు. ఓకే. లైవ్ కాన్సర్ట్స్ ఆర్ స్టూడియో రికార్డింగ్స్? యూ పిక్, ఏది పిక్ చేసుకుంటారు? లైవ్ కాన్సర్ట్స్. లైవ్ కాన్సర్ట్స్. ఏ సాంగ్ యూ విష్ యూ హ్యాడ్ కంపోజ్డ్? అగైన్ టఫ్ క్వశ్చన్. చాలా సాంగ్స్ ఉంటాయి కదండి. ఓకే. మనీష్ ఒక సాంగ్ ఉంటుంది, ఇది మృగరాజు మూవీలో. ఆ సాంగ్ లిరిక్ గుర్తు రావట్లేదు. ఆ సాంగ్ మృగరాజ్ మూవీలో. యువర్ స్ట్రెస్ బస్టర్ వెన్ నాట్ మేకింగ్ మ్యూజిక్? క్రికెట్. ఓ నైస్. వెస్ట్రన్ ఆర్ ఇండియన్ క్లాసికల్? వాట్ డు యు లీన్ టువర్డ్స్? ఫ్యూజన్. ఓకే. ఏ రీసెంట్ సాంగ్ బై అనదర్ కంపోజర్ యూ లవ్డ్? ప్రెసెంట్ గా అయితే మన కూలీ పవర్ హౌస్. ఓకే. దీనికన్నా పాడారు అది. సూపర్. సో ఇప్పుడు ఫైనల్ గా ఘాటి మూవీలో సాంగ్స్ ఎలా ఉండబోతున్నాయి అండ్ ఇంకా ఎంత హైప్ రాబోతుంది మాకు? మేము ఎంత అంటే రిపీటెడ్ గా ఎన్నిసార్లు వినబోతున్నాం ఈసారి?
సాంగ్స్ అన్ని సిచ్యువేషనల్ బేస్డ్ అండి. ఓకే. మీకు సీన్ బాగా ఎలివేట్ చేసే సాంగ్స్ అన్ని. సో ఇప్పుడు సైలోరా మీరు విన్నారు, ఎల్లుండి దసరా వింటారు. ఓకే. సో యుల్ బి ద కరెక్ట్ జడ్జ్. సో చాలా బాగా వర్క్ వచ్చిందండి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా. సో అనుష్క గారు ఆవిడ విన్నప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవ్వచ్చు లేదా సాంగ్స్ అవ్వచ్చు, ఆవిడ చెప్పిన మాట ఏంటి? గ్రేట్ జాబ్. గ్రేట్ జాబ్. సరిపోతుందండి అది. సరిపోతుంది చాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఫైనల్ గా ఘాటి గురించి ఒకసారి మా ఆడియన్స్ కి ఏం చెప్తారు ఒకసారి చెప్తే మీ మాటల్లో. ఘాటి గురించి నేను చెప్పడం కాదండి, మీరు స్క్రీన్ మీద చూస్తారు. లైక్ ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ మూవీ కమింగ్ అవుట్. September 5th వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. సో సీన్స్ కానీ, అనుష్క గారి పర్ఫార్మెన్స్ కానీ, ఎవ్రీబడీస్ పర్ఫార్మెన్స్, అన్ని కమర్షియల్ ఆస్పెక్ట్స్, ఎమోషనల్, చాలా మంచి ఎంటర్టైనర్ అని చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ చూసారు కదా స్పెషల్ చిట్ చాట్ విత్ సాగర్ నాగవల్లి గారు. సో మరొక ఇంట్రెస్టింగ్ చిట్ చాట్ తో మీ ముందు ఉంటాను. యువర్ సంజయ్ సైనింగ్ ఆఫ్.